రైట్. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునేను. రాత్రి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. అమ్మా, నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవాలి, నిన్ను నువ్వు సరిచేసుకోవాలి, నిన్ను నీవే కట్టుకోవటం ప్రారంభించాలి. నిన్నెవరో వచ్చి కట్టరో, అదంతా భ్రమ. ఎదురు చూసావా? ఎండమావి కొరకు ఎదురు చూసినట్లు. ఇంకొక మాట చెప్తాను, నిన్నెవ్వరూ బాగు చేయరు, నీ ఇంటిని ఎవ్వరూ బాగు చేయరు, నిన్ను నీవే బాగు చేసుకోవాలి. యేసయ్య కోరుకునే సౌందర్యం నీలో కలిగేటట్లుగా నిన్ను నీవే ప్రతిరోజు వాక్యమనే అద్దంలో చూసుకొని సరిచేసుకునే వ్యక్తులుగా దేవుడు స్థిరపరచునుగాక. సో బ్రైడ్ అనే మాట ఇక్కడ మనం విన్నాము. బి స్టాండ్స్ ఫర్ బ్లేమ్లెస్. బి స్టాండ్స్ ఫర్ బ్లేమ్లెస్ బ్రైడ్. ఎవరు ఆక్షేపణ చెయ్యని, ఎవరు వేలెత్తి చూపలేని జీవితం జీవించింది. అలా జీవితం జీవించాలంటే మనం కట్టుకునే బట్టలు ఆక్షేపణీయంగా ఉండకూడదు. ఒకసారి అందరు నా వైపు చూసి నాకు నేను చెప్తున్న మాట ఒకసారి వినండి. ఇదే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తాం. నూతన యెరూషలేమును ఆయన భార్య భర్త కొరకు అలంకరించబడినదై అని ఒక మాట రాస్తుంది. అంటే ఒక భార్య అలంకారం ఎవరికి కావాలి? ఒక భార్య అలంకారం ఎవరికి కావాలి? ఒక భార్య ఎవరి కొరకు అలంకరించుకోవాలి? క్రైస్తవ స్త్రీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డిగ్నిఫైడ్గా వెళ్ళాలి, హుందాగా వెళ్ళాలి. కానీ ఎవరినో ఆకర్షించాలి అన్న మనసుతో నువ్వు వస్త్రం వేషం వేసుకుంటే సైతానుగా నిన్ను పట్టుకుంటాడు. నువ్వు చేసుకున్న మేకప్ ద్వారా, నీ హెయిర్ స్టైల్ ద్వారా, అబ్బా ఏముందరా ఈ అమ్మాయి, అబ్బా ఏమున్నాడురా ఈ అబ్బాయి అని ఎవరినో మెప్పించడానికి నువ్వు వస్త్రం కట్టినా, వేషం వేసుకున్నా, ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. ఎక్కడో ఓ చోట పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. నా దేవుని వాక్యం చెప్తున్న మాట, జెర్మియాను చెప్తున్న మాట కాదు, జ్యోతక్క చెప్తున్న మాట కాదు, జార్జయ్య చెప్తున్న మాట కాదు, ఇంకొకళ్ళు చెప్తున్న మాట కాదు. నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు, అంటే భార్య ఎవరి కొరకు అలంకరించుకోవాలి? ఒక నాన్నగా చెప్తున్నా, ఇంట్లో ఉన్నప్పుడేమో 24 గంటల నైట్ మున్సిపాలిటీ కంపు, డ్యూటీకి వెళ్ళేప్పుడు మాత్రం ఎక్కడ లేని మేకప్. వీళ్ళంతే. భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, సంఘం క్రీస్తు కొరకు అలంకరించుకోవాలి. ఇది క్రైస్తవ ధర్మం మనకు నేర్పుతున్న దివ్యమైన ఆత్మీయ బోధ. ఆమేన్. బ్రైడ్ స్టాండ్స్ ఫర్ బ్లేమ్లెస్ బ్రైడ్. బి స్టాండ్స్ ఫర్ బ్లేమ్లెస్ బ్రైడ్. నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెమెడీ. మన మాట ఎలా ఉండాలి? ఔషధంగా ఉండాలి. అమ్మా, అయ్యా, రాత్రి వాక్యం వినిపించిన తర్వాత ఎంతమంది బిడ్డలు మెసేజ్ పెట్టారో, ఎంతమంది బిడ్డలు కన్నీళ్లు గారుస్తూ నాకు సమాచారం చెప్పారో. అయ్యా, మా అమ్మా నాన్నోళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా. అమ్మా నాన్నోళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలంటే మమ్మల్ని గూర్చి వినే వార్తలు సంతోషకరమైన వార్తలుగా ఉండాలని చెప్పారు కదా అని చెప్తూ కొంతమంది ఏమన్నారు తెలుసా? అయ్యా, మీరు జ్యోతమ్మ గారు, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ ఎక్కువ కాలం, దీర్ఘకాలం బ్రతకాలయ్యా అని ఒక ఆయన అన్నాడు. చివరికి మా ఆయుష్ కూడా మీరే పోసుకోవాలయ్యా అన్నాడు. అంటే దేవుడు అంత అసమర్థుడా? ఇంకొక ఆయుష్ తీసి వీళ్ళకి ఇచ్చి, అంటే ఇంకొక ఆయుష్ తీసి వీళ్ళకి ఇస్తేనే వీళ్ళ ఆయుష్ పెరిగే అంత అసమర్థుడా ఆయన? మీరు ప్రార్థన చేస్తే చాలు, మీ ఆయుష్ మీ దగ్గరే ఉండనివ్వండి, మీ ఆయుష్ మీ దగ్గరే ఉండనివ్వండి. దేవుడు మీ ప్రార్థన ద్వారా దీర్ఘాయుష్ దేవుడు ఇచ్చును గాక. అలా దీర్ఘాయుష్ ఇవ్వాలంటే మిమ్మల్ని గూర్చి మేము వినే వార్తలు ఉన్నాయే, మిమ్మల్ని గూర్చి మా చెవులకు వినబడే వార్తలు ఉన్నాయే, ఆ వార్తలు ఎప్పుడు సంతోషభరితమైన వార్తలైతే ఆ వార్తలే ఆయుష్ను పోస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. రైట్. మూడవది బ్రైడ్. బి స్టాండ్స్ ఫర్ విన్నాం. ఆర్ స్టాండ్స్ ఫర్ రెమెడీ బ్రైడ్. ఔషధపు వధువు. నెక్స్ట్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్నర్ హ్యూమిలిటీ.
ఇక అందరూ నా వైపు చూడండి. ఇన్నర్ హ్యూమిలిటీ. ఈ సన్నపు నారబట్టలకు ఇన్నర్ హ్యూమిలిటీ అనే పదం వాడటానికి కారణం ఏంటయ్యి అంటే, ఒకసారి నాతో కలిసి మాట అనండి. సన్నపు నారబట్టలు, సన్నపు నార అంగి. బైబిల్ ఎక్కడైనా చూడండి, నార అంగి అనే పేరు వింటారా? ఇప్పుడు కలిసిందని చెప్పొద్దు, మీకు తెలిస్తే పెద్దగా చెప్పండి. నార అంగి అనే మాట చూస్తారా? సన్నపు నార అంగి అనే మాట చూస్తారా? మీరు కలిసిందని చెప్తున్నారా, తెలిసి చెప్తున్నారా? నాకు అది క్లియర్. సన్నపు నార బట్టలు అనే మాట చూస్తామా, నార బట్టలు అనే మాట చూస్తామా? బైబిల్లో ఎక్కువ శాతం సన్నపు నార బట్టలు. సన్నం, మందం దారంతో నారబట్ట నేయల, ఇంతలావు దారంతో నారబట్ట నేయల. ఏ దారంతో నేసారట అంటే సన్నం దేనికి గుర్తు? నాజూక. ఇక అది ఒకటే గుర్తు వస్తుంది తమ్ముడా, నాజూక్ కాదు. ఎవరో దేన మనస్సుకు గుర్తు. క్రైస్తవుడు ఎప్పుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తన ఆత్మీయ వయసు పెరిగే కొద్దీ సన్నబడిపోవాలి. అంటే సన్నబడాలంటే నన్ను చూడటంతో అబ్బా 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 భలే ఉంది దానికోసం కాదు, ఫిజిక్ కోసం కాదు, అందం కోసం కాదు, మన దేహదారుఢ్యాన్ని మన సౌష్ఠాన్ని ఎవరికో చూపించుకోవటానికి కాదు. క్రైస్తవుడు ఆత్మీయ వయసు పెరిగే కొద్దీ సన్నగా మారాలి. అంటే దీనుడుగా మార్చబడాలి. దినం వెంబడి దినం నీ దీనత్వం అధికమైపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరైనా లెనిన్ క్లాత్ వాడేవాళ్ళు ఉంటే, లెనిన్ షర్ట్ వేసుకునే వాళ్ళు ఉంటే, ఒక బట్ట మీటర్ ఖరీదు దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? దారం ఎంత సన్నగా ఉంటే అంత ఖరీదైంది. దారం ఎంత సన్నగా ఉంటే అంత ఖరీదైంది. అగైన్, దారం ఎంత సన్నగా ఉంటే అంత ఖరీదైంది. ఒక మాట, ఒక ఏమంటారు, మీటర్ అని చెప్పలేను కానీ ఒక ఇంచి స్క్వేర్లో ఒక ఇంచి స్క్వేర్లో ఎన్ని ఎక్కువ దారాలు పడితే అంత ఎక్కువ ఖరీదైంది. తక్కువ దారాలు పడ్డాయి, దాని ఖరీదు చాలా తక్కువ. ఎక్కువ దారాలు పడ్డాయి, దాని ఖరీదు ఎక్కువ. నేనంట, ఎక్కువ దారాలు పడాలంటే ఆ దారం లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా? ఎట్లా చెప్తే అర్థం కాదు మీకు. ఒక ఆటో సీట్లో, అదే సీట్లో 5 కూర్చోవాలంటే ఆ 5 ఒక్కొక్కళ్ళు ఈ పర్సనాలిటీ అయితే సరిపోతారా? ఆ పర్సనాలిటీ అయితే ఒక్కటికే వికెట్ పట్టం, 2 ఇక దండం. అయితే 5 కూర్చోవాలంటే అలాగే గమనించండి. ఈ కొంచెం దానిలో ఈ కొంచెం ఇంచులో ఎక్కువ దారాలు పట్టాలంటే ఆ దారం ఎలా ఉండాలి? ఎంత ఎక్కువ దారాలు పడతాయో అంత ఎక్కువ ఖరీదైందట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంత ఖరీదైన వాడిగా నువ్వు మార్చబడటం ప్రారంభిస్తావు. క్రైస్తవుడు ఎప్పుడు సన్నటి దారం కావాలి. నువ్వు సన్నటి దారమో మందపు దారమో అనయ్య నాకు ఎట్లా తెలిసింది? నేను దీనత్వం కలిగిన దాన్నా కాదా ఎట్లా తెలిసింది? ఏమైనా ఒక మాట ఉంటే చెప్పండి. నా వైపు చూడండి. అనయ్య నేను సన్నంగా ఉండే మనిషినా? లావు అంటే శరీరం కాదు. ఈ శరీరం లావు కొలతలు తెలుసుకోవటానికి టేప్ పట్టుకుంటే చాలు, నిలవబడితే చాలు, మొత్తం తెలిసిపోద్ది. నేననే మాట, ఆధ్యాత్మికంగా నువ్వు దీనురాలివా కాదా, దీనత్వం నీలో ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? నువ్వు దీనుడివా కాదా? సింపుల్ మెజర్మెంట్. ఇప్పుడు జ్వరం ఉందా లేదా తెలియాలంటే ఏం చేయాలి? థర్మామీటర్. ఓకే, బీపీ ఎంత ఉందో తెలుసుకోవటానికి అయ్యో చెప్పాలి. కరెంట్ ఉందా లేదా తెలుసుకోవటానికి టెస్టర్ పెడితే చాలు, తెలిసిపోద్ది. ఈ మనిషి దీనురాలా కాదా, ఈ మనిషి దీనుడా కాదా అనేది ఎట్లా తెలిసిందో తెలుసా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్న ఒక మాట అన్నారనుకోండి, ఒక మాట పెట్టమని ఒక మాట అన్నారనుకోండి, అంటంతో పసు 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 అని వచ్చిందంటే
టన్నులు టన్నులు గర్వం ఉందని లెక్క. నీ తప్పెవరైనా చెప్తే, అవునా బ్రదర్, ఓకే చెక్ చేసుకుంటా, ఒకవేళ ఆ తప్పు ఉందేమో. ఒకవేళ ఆ తప్పు నాలో ఉంటే అది తొలగించేటట్లు ప్రార్థన చేయండి అని అంటావే కానీ దీనుడికి కోపం తొందరగా రాదు. కోపం తొందరగా ఎవరికి వస్తుంది? వికెట్లు సగం ఫట్ అయిపోయినాయి ఇప్పుడే. ఒక్కొక్క వికెట్ ఫట్ అయిపోయి కనపడుతుంది. ఊరక పసుపసు కోపం వచ్చిందంటే నన్ను అంటారా? నీ అన్న యేసు ప్రభు ఏంటి? నిన్ను అనకపోతే ఇంకెవరిని అంటారు? ఉండేది మనలోనే కదా లోపాలు, బలహీనతలు ఉండేది మనలోనే కదా. నువ్వు దీనురాలివా కాదా, దీనుడివా కాదా, ఎవరైనా నీ లోపాన్ని ఎత్తి చూపిస్తే, ఒకవేళ ఆ లోపం నీలో లేకపోయినా నిరాక్షేపంగా నేను నిందిస్తే చెక్ చేసుకుంటా అని అంటావు. కానీ వాళ్ళు బుస్ అంటే నువ్వు బుస్ అనవు, వాళ్ళు ఒక మాట అంటే 10 మాటలు నువ్వు అనవు. దీనుడు ఎప్పుడు ఓర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు కానీ మాటకు ప్రతి మాట అనటానికి ఇష్టపడడు. అగైన్ ఆమెన్ అన్నారు, సంతోషం. నువ్వు దీనుడువా కాదా, నువ్వు చెక్ చేసుకో ఒకసారి. ద గ్రేట్ విలియం కేరీ గారు భారతదేశానికి సువార్త సేవ నిమిత్తం రావాలని దేవుని చేత రేపబడి, పరిశుద్ధాత్మ చేత పిలువబడి, ఆ దైవజనుడు ఇంగ్లాండ్లో ఉన్న ఆ బాప్టిస్ట్ చర్చి దగ్గర నిలవబడి, ఇలా భారతదేశానికి వెళ్ళబోతున్నాను, దేవుడు ఆ దేశంలో నన్ను వాడుకునేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్దామని ఒక వేదిక ఏర్పాటు చేశారు. మన భాషలో చెప్పాలంటే సెండ్ ఆఫ్ పార్టీ లాంటిది ఇంచుమించు. ఆ సభలో కొంతమంది ఏం చేశారో తెలుసా? ఆయన గేలి చేయాలని, ఆయన కించపరచాలని, ఆయనను అవమానకరంగా మాట్లాడాలని ఈ షూస్ ఉంటాయి చూసారా, షూస్, ఆ షూస్ అన్నిటిని ఫుల్ఫీడ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక దండలాగా తయారు చేసి, ఆ షూస్ దండ ఆ ఫుల్ఫీట్ మీద వేలాడదీస్తూ ఇలా అంటించారట ఒక స్టిక్కర్. ఏమైనా తెలుసా? చెప్పులు తయారు చేసేవాడు సువార్త ప్రకటిస్తాడట. అంటే చెప్పులు అంటే షూ మేకర్ సువార్త ప్రకటించేవాడు అవుతాడట. ఇక ప్రకటించక ఈ షూస్ తయారు చేసేవాడే కావాలి అన్నట్లుగా ఎగతాళిగా. ఆ దైవజనుడు అక్కడుండి చూశాడు, వేదిక దగ్గరికి వచ్చాడు, నిలవబడి అన్నాడట, అయ్యా నేను షూస్ తయారు చేసి అంత గొప్పోడిని కాదయ్యా, నా తండ్రి అంత గొప్పోడు కాదు. ఈ విలియం కేరీ అనే వీడు షూస్ తయారు చేసి అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు కాదు. ఈ విలియం కేరీ ఎవరంటే పాత షూస్ రిపేర్ చేసే రిపేరరే కానీ మ్యానుఫ్యాక్చర్ కాదయ్యా. మీలో ఎవరో నన్ను చాలా గొప్పగా అనుకున్నారు. నేను షూస్ తయారు చేసేవాడిని కాదు, పాత చేపులు వింటున్నారా? వినండి, పాత షూస్ రిపేర్ చేసే రిపేరరే కానీ మ్యానుఫ్యాక్చర్ కాదయ్యా. మీరు నాకు చాలా పెద్ద బిరుదు ఇచ్చారు, నేను అంత గొప్పవాడిని కాదయ్యా. కింద కూర్చున్న వాళ్ళు కన్నీళ్ళు విడుస్తూ చప్పట్లు కొడుతూ, ఏం దేనత్తురా, ఏమి తగ్గింప. విలియం కేరీ స్థానంలో కనుక నాలాంటి వాడు ఉంటే, నాలాంటి పాస్టర్ కనుక ఉంటే, ఈ కొత్తగా వచ్చే సేవకుల పిల్లల సంగతి చెప్పేదే లేదు, నాలాంటి పాస్టరే ఉంటే ఏమనపోతున్నాను చెప్పండి? అనండి ఏదో మీకు తెలియదేం కాదు. ఆత్మ కలిగించే ఐక్యత అంటే అదే. నేను చెప్పబోయేది మీరు చెప్పటమే ఆత్మ కలిగించే ఐక్యత. ఎవడ్రా ఇక్కడ పెట్టింది? సేవకుడికి వ్యతిరేకంగా లేచాడు ఆడు బూడిది కాకపోతే నన్ను అడగండి. కోరాహు ఏమాయను? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన మిరియామి ఏమాయను? యేసు నామములో వాళ్ళకి కుష్టు రోగం వచ్చునుగాక. ఆమేనా? ఎవడ్రా నన్ను కించపరుస్తా మాట్లాడి? అసలు మా ఫ్యామిలీ అంటే ఏమనుకున్నారు? చెప్పులు తయారు చేసే ఫ్యామిలీ మాదే. ఏమనుకున్నారు? మా స్టేటస్ ఏమనుకున్నారు అని దానికోసం అర్ధగంట సేపు ప్రసంగం వృధా అయిపోవాలి. నేను షూ తయారు చేసే అంత గొప్పని కదయ్యా. ఐఎమ్ షూ రిపేరర్, ఐఎమ్ నాట్ మ్యానుఫ్యాక్చరర్, ఐఎమ్ రిపేరర్. భారతదేశానికి వచ్చాడు,
ఆ ఒక్క మనుషుడు 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. ఆ ఒక్క మనుషుడు 44 భాషల్లో తర్జుమా చేశాడు. ద గ్రేట్ విలియం కేరీ గారి ద్వారానే భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏర్పడింది. ద గ్రేట్ విలియం కేరీ గారి ద్వారానే భారతదేశంలో న్యూస్ పేపర్ అనేది వచ్చింది. ద గ్రేట్ విలియం కేరీ గారి ద్వారానే బ్యాంక్స్ అనేవి భారతదేశంలో అడుగుపెట్టాయి. ద గ్రేట్ విలియం కేరీ గారి ద్వారానే ఒకటేంటి, ఈరోజు చదువుకుంటున్నారు కదరా తల్లి, మీరు ఈరోజు ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే ద గ్రేట్ విలియం కేరీ గారి పుణ్యమే. మన తాతయ్య చచ్చిపోయినా మన నాయనమ్మ బతికే ఉందంటే విలియం కేరీ పుణ్యమే. ఏం మాట్లాడరేంటి? నా మాట అర్థం కాలేదా? మన తాత చచ్చిపోయినా మన నాయనమ్మ అమ్మ బ్రతికుండి ముసలితనంలో మనవరాలాంటి నీ గోరుముద్దలు తినిపించిందే నీ నాయనమ్మ అమ్మమ్మ బతికుండటానికి విలియం కేరీ గారే దానికి కారణం. ఎట్లా కారణం అయ్యా అని అంటారా? ఆ కాలంలో సతీ సహగమనం, భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చచ్చిపోవాలా. మళ్ళా భార్య చచ్చిపోతే భర్త చచ్చిపోడు. ఒకవేళ భార్య చనిపోయిందనుకో మా వాడు రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో వాడు కూడా టపా కడితే ఈడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకొని పూల రంగంలాగా ఊరేగొచ్చు. భర్త చనిపోతే భార్య భర్తతో పాటు అగ్నిమంటంలోకి దిగి చచ్చిపోవాలట. అలాంటి దురాచారాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త ద గ్రేట్ విలియం కేరీ గారు. ఎప్పుడైనా విను, ప్రజలు నిందిస్తే నిందలన్నీ వందలుగా దేవుడు మారుస్తాడు. ఆమెనన్నప్పుడు కాదు, నువ్వు సహించుకుంటూ మౌనంగా వెళ్ళినప్పుడు. ఆమెనని ఎవడన్నంటాడు సార్? నిన్ను ఎగతాళిగా మాట్లాడినప్పుడు, తృణీకరిస్తూ మాట్లాడినప్పుడు, కించపరుస్తూ మాట్లాడినప్పుడు, నీ గుండెలకు గాయాన్ని కలుగు చేస్తూ కృంగదీసే మాట్లాడుతున్నప్పుడు మౌనంగా సహించుకుంటూ వెళ్ళు. ఈరోజు ఎంత అవమానపడతావో భవిష్యత్తులో అవమానాన్ని రెండంతల ఘనతగా నా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. మీకు తెలుసా? ఆయన చనిపోయే ఆఖరి క్షణాల్లో 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి తమ్ముడు విలియం కేరీ గారి సమాధి ఉంటుంది. ఆ సమాధి మీద ఏమని రాశారు తెలుసా? తమ్ముడు ఒక్క నిమిషం నీ డ్యూటీ టైం అవుతుంది, ఒక్క నిమిషం. ఈ తమ్ముడు వైపు చూడండి, అక్కడే ఉండి పర్లేదు, నా డ్యూటీ టైం అవుతుంది. ఈ తమ్ముడిని చూడండి. గత 2 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు ఇద్దరు సంతానలేమితో ఉపవాస ప్రార్థనకు వచ్చారు. 2 సంవత్సరాలు గడిచేసరికి 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ చెల్లి డెలివరీ అయిందా? రైట్, 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. మన గొప్పతనం కాదు. ఆయన పేరేంటి? యేసు ప్రభువా? ఇంకా యేసు ప్రభు చుట్టూతో తిరిగితే ఎట్లాగమ్మా? యేసు ప్రభువే. ఆయన పేరేంటంటే ప్రార్థనలు ఆలకించువాడు. థ్యాంక్ యూ అమ్మ. మేరీరాణి కనపడుతున్నట్టుంది, నిలబడరా తల్లి. ఆ చెల్లి, అమ్మ మీ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అవుతుందిరా? అమ్మ నేను మోగ వార్తలు చదివేవాడిని కాదురా, ఎట్లా చెప్పు అమ్మ. ఆ పిల్లలకు ముందమ్మా 12 సంవత్సరాలు అవుతుంది. చాలా మంచి బిడ్డ, ఏలూరు, అన్ని కుటుంబాల నుంచి రక్షించబడింది. వాళ్ళ భర్త శుక్రవారం ఎవరు వచ్చినా రాకపోయినా తమ్ముడే ఒక్కడే వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాడు. భలే భక్తి కలిగిన బిడ్డ. వివాహమై 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి కవల పిల్లలను దేవుడిచ్చాడు. ఆయనకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మా. రైట్. దేవుడు తన నామ ఘనత కొరకు కార్యం చేయును గాక. ఇది విలియం కేరీ గారి సమాధి. ఈ సమాధి మీద ఏమని రాశాడు తెలుసా? ఈ సమాధి మీద ఆయన 1834 సంవత్సరం వారు చనిపోయారు. ఏ wretched, poor and helpless worm, on thy kind arms I fall. ఆయన తన సమాధి మీద ఏమని రాశాడంటే, నిస్సహాయుడను, మట్టి పురుగును, ఎన్నిక లేని వాడను,
నీ దయగల హస్తాల్లో వాలిపోతున్నానయ్యా. అందరూ ఏమన్నారు తెలుసా? విలియం కేరీ ఎవరు? ఆధునిక అపోస్తలుడైన పౌలు. ప్రపంచం ఆయనకి ఇచ్చిన బిరుదు. ఆధునిక అపోస్తలుడైన పౌలు దేవుని సువార్తను భారతదేశమంతా వ్యాపింపజేసిన వాడు. 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన వాడు. ఎవరు అనుకున్నారు? విలియం కేరీ. విలియం కేరీ ఎవరు అనుకున్నారు? ఆధునిక అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడు, గొప్ప సేవకుడు అని అలెగ్జాండర్ అని ఒక దైవ సేవకుడు ఆయన పొగుడుతూ ఉంటే, అయ్యా నన్ను పొగడకండి అయ్యా, నాలాంటి పనికి మాలిన వాడిని కూడా లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చిన దేవుని పొగడండి అయ్యా. ఆ ఘనత దేవునికే రావాలి. దాన్ని ఎవరు బిషప్ అనకూడదు, పోప్ అనకూడదు, రెవరెండ్ అనకూడదు, 62 అనకూడదు, 32 అనకూడదు. ఘనత ఏదంతా దేవునికి మాత్రమే రావాలని సమాధి మీద రాసుకున్నాడు. మట్టి పురుగును, దౌర్భాగ్యుడను, నిస్సహాయుడను, నీ దయగల బాహువులోకి నేను వాలిపోతున్నానయ్యా. ఆ సన్నటి దారమే భారతదేశాన్ని తలకిందులు చేసి ఆయుధంగా దేవుడు మార్చాడు. నా దేవుడు నిన్నలా మార్చునుగాక, నా దేవుడు నిన్నలా మార్చునుగాక, నా దేవుడు నిన్నలా మార్చునుగాక. అయితే ఒకటి, అలా మారాలంటే ఆమెనన్నంత మాత్రాన్ని ఈ ప్రాసెస్ జరగదు. జరగదు. దేనత్వం ఒక వ్యక్తికి డబ్బు ద్వారా రాదు. రాదు. డబ్బు ద్వారా ఏమొస్తుందో తరకమని చెప్పండి ఒకసారి. చదువు ద్వారా ఏమొస్తుంది? అలాగని చదువుకున్న వాళ్ళందరూ గర్విస్తులని నేను అనను. అట్లయితే ఆ కోణంలో నేను కూడా జారుతాగా. నేను కూడా ఎంతో కొంత చదువుకున్నా కదా. గమనించండి, నా వైపు చూడండి. ధనవంతులందరూ గర్విస్తులని కాదు, కానీ అవకాశం, ధనం నీకు హెచ్చి గర్వం వచ్చే ప్రమాదం ఉంది. అందం హెచ్చిన, చదువు హెచ్చిన, వెండి బంగారాలు హెచ్చిన, కోట్ల రూపాయలు దేవుడు నీకు ఇచ్చిన గర్వం రావటానికి అవకాశం ఉంది. డబ్బు, ధనిక స్థితి నీకు దేనత్వాన్ని నేర్పదు. దేనత్వాన్ని నేర్పగలిగే ఏకైక పాఠశాల శ్రమల పాఠశాల. శ్రమల పాఠశాల. అందుకని ప్రతి క్రైస్తవుని తల్లి శ్రమల పాఠశాలలో వేసి దేవుడు మనల్ని నలుపుతాడు. ఇది సన్నటి దారం ఎట్లయింది? ఎట్లయిందో చెప్పమంటారా? కొడవలు తీసుకెళ్ళి ముందు కోసాడు. దేన్ని? అవిసె చెట్టును మొదల దాకా కోసాడు. కోసి వదిలిపెట్టాడా? గోంగూర నార ఎట్లా తీసేవాళ్ళు పల్లెటూరులో చాలా మందికి తెలుసు. నేలల్లో పెట్టి గమనించండి, 2-3 రోజుల తర్వాత ఏం చేస్తారో తెలుసా? గోగు నార తీయటం ఎంతమంది చూశారో? చూసిన వాళ్ళు చెయ్యి ఎత్తి నన్ను బతికించండి. జయరాం గారు నిలబడండి. రెగ్యులర్గా లైవ్ చూస్తాడు. ఒకసారి మీరిద్దరు అన్నదమ్ముళ్ళే ఏమయ్య గారు? గోగునారు ఏం చేస్తారు చెప్పండి? నీళ్ళలో. ఎప్పుడైనా ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, ఆ గోగునార నానబెట్టిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఆ నీళ్ళలో నుంచి ఎంత అద్భుతమైన స్మెల్ వస్తుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జాకబనా గోగునార తీసారా? చూడలేదా? అందుకని హైదరాబాద్లో పుట్టొద్దని చెప్పేది. హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు, వింటారు, ఏమీ తెలియదు. ఒకసారి నేను రేపల్లె ప్యాసింజర్ వెళ్తూ ఉన్నాను. అప్పుడు చదువుకునేటప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉన్నాను. మాతో పాటు ఒక ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్కి వెళ్తుంది. సరిగ్గా పిడుగురాళ్ళ ఆ ప్రాంతానికి వచ్చేసరికి ట్రైన్ ఆగిపోయింది. దాని పేరే పుష్పుల్లు. ఎప్పుడు ఆగిద్దో ఎప్పుడు పోతుందో దేవుడికే తెలుసు. ఆగింది. అక్కడ ఎర్రగా ఉన్న సేమ పందులు ఆ బురదలో అప్పుడే కడిగి వచ్చినట్టున్నాయి. అప్పుడే బురదలోకి వెళ్ళబోతున్నాయి సేమ పందులు, పిల్లలు. ఈలోపు ట్రైన్లో ఉన్న ఒక అబ్బాయి అంటాడు, మమ్మీ అది పంది, నాకు ముద్దు వస్తుంది, దాన్ని ముద్దు పెట్టుకుంటా, నాకు ముద్దు వస్తుంది మమ్మీ, నేను వెళ్తా. ఒరే అది పందిరా అంటే పంది ఆల్వేస్ బ్లాక్, దిస్ ఈజ్ రెడ్. ఒరే అది రెడ్గా ఉన్నది పందిరా అంటే నో మమ్మీ దిస్ ఈజ్ రెడ్. అది అంటాడు, పంది ఆల్వేస్ బ్లాక్, నువ్వు తప్పు చెప్తున్నట్టు, నాకు ముద్దు వస్తుంది మమ్మీ, ముద్దు వస్తుంది. హైదరాబాద్
ఎవరికి రాగల దినాల్లో గేదెను చూడాలన్నా జూకెళ్ళాల్సిందే. చూడండి, గోగునార భయంకరమైన కంపు కొట్టింది. అమ్మ తట్టుకోలేవు. ఇప్పుడు చూడండి, అలా కొన్ని రోజుల పాటు నీళ్ళలో నానబెడితే కానీ ఊరి కంపు భరించి, దుర్వాసన భరించి, తట్టుకోలేని వాసన భరించిన తర్వాత అప్పుడు బయటకు తీస్తారు. తీసిన వెంటనే గమనించండి, ఇప్పుడు ఎక్కడ పెడతాడు? ఎండలో పెడతాడు. ఎండిన తర్వాత దేవుడు కూడా కొన్నిసార్లు నీ తాట తీస్తాడు. నా తాట కూడా తీస్తానే ఉంటాడు. అన్నా మాకు తెలియదు కదన్నా, మీకు ఎట్లా తాట తీసాడు? మీరు చూస్తే బాగానే ఉన్నారు కదా, అసలు మిమ్మల్ని చూసినప్పుడల్లా తెస్తానే ఉంటాడు. ఎందుకో తెలుసా? నాశనం చేయాలని కాదు, దేనత్వం నేర్పటానికి. నీ జీవితంలో కూడా దేవుడు తాట తెస్తాడు. కొన్ని సంభవాలు అనుమతిస్తాడు. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఆపదలు, కొన్ని ఇబ్బందులు భయానకరంగా ఎవ్వరికి చెప్పుకోలేక లోపట పిచ్చిదానిలాగా కుమిలి ఏడ్చే పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. అలాగా నువ్వు గర్విష్టమని కాదు నా అభిప్రాయం. ఆ దేనత్వపు లోతులకు నేను తీసుకొని వెళ్ళటానికి నారదీస్తాడు. నారదీసినంత మాత్రాన అది సన్నటి దారం కాదు. తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆ నారంతా తీసిన తర్వాత చూడండి, కర్ర ఒకటి ఉంటుంది. ఆ కర్ర తీసుకొని బేయమని బాదుతాడు. ఒకవేళ ఆ నారకే కనుక పేణం ఉంటే నోరు తెరిచి, నీకు దండం పెడతారా బాబు, నన్ను కొట్టకరా ఆయన, నేను తట్టుకోలేకపోతున్నా అంటదా? కొడతానే ఉంటాడు. కొట్టిన తర్వాత వదిలిపెడతాడా? ఈసారి తీసుకుంటాడు. తమ్ముడా చూపించు, ఈసారి తీసుకుంటాడు. ఏం చేస్తాడు? అన్నయ్య ఇదంతా మాకు అర్థం కావట్లేదు అన్నయ్య, మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అని అంటారా? గోధుమలు మెత్తగా కావాలంటే ఏం చేయాలి? అంటే నాజుగ్గా దంచాలా, ఫుల్గా దంచాలా? దంచిన తర్వాత ఇక మెత్తగా అయిపోయినాయి వెంటనే తీసేయం. ఏం చేస్తారు అనండి? ఇట్లా ఒకసారి జల్లెడ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం గరుకున్నాయంటే మళ్ళా దంచో. నాకు కూడా దేవుడు నేర్పింది ఏంటంటే, సేవకుల పిల్లలు మంచి సేవకులు కావాలన్నా, సేవకురాళ్ళు నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది. దంచకపోతే అంటే కొట్టమని కాదు నేను అనేది, ఆకలితో దంచకపోతే సేవకులు కాలేరు, నాతో సహా. దేవుడే తన చిత్తానుసారంగా దేనత్వాన్ని నేర్పటానికి ఎండగట్టాడు దాన్ని. నీకు నాకు దేనత్వాన్ని నేర్పటానికి దేవుడే తన చిత్తానుసారంగా శ్రమల పాఠశాలలోకి బలవంతంగా తీసుకొని వెళ్తాడు. బలవంతంగా తీసుకెళ్ళేది ఆయనే, తన బలము చేత బయటికి తీసుకొచ్చేది కూడా ఆయనే. విన్నారా తమ్ముడా? బలవంతంగా నేను తీసుకెళ్ళిన ఆయనే తన బాహుబలత చాపి తన బలము చేత ప్రతి శోధన నుంచి దేవుడే విడుదలిస్తాడు. చూడండి ఆ మాట ఒకసారి. ప్రేమ్, నేను ఇందాక పంపించిన వీడియో చూడు. 36వ అధ్యాయం యోబు గ్రంథం, 36వ అధ్యాయం యోబు గ్రంథం 15-16 వచనాలు నాతో కలిసి. శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయును. నెక్స్ట్, అంతేగాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొవ్వుతో నింపునుగాక. దేవుడి మాటలు స్థిరపరచునుగాక. అలాగని ఈ మాటని ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత అచ్చం కోవే తెచ్చుకొని తినేరు కాక. అస్సలు అది ఆరోగ్యానికి మంచిదే కాదు.
కొవ్వంతా యెహోవాది అని బైబిల్లో రాసింది. రైట్, హల్లెలూయా. ఒకసారి నాతో కలిసి చెప్పండి. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయును. తమ్ముడు, దేవుడు కోపంతో నిన్ను బాధకు అప్పగించడు. నీ ఇంట్లో దేవుడు బాధలు అనుమతించింది నిన్ను నాశనం చేయాలని కాదు. ఆ బాధల వలన నీకు విధేయత నేర్పాలనుకుంటున్నాడు దేవుడు. అట్లాగా నాలో విధేయత లేదా అని అనకండి. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత అంటారే, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత అంటారే, పరిశుద్ధత నుండి సంపూర్ణ పరిశుద్ధత అంటారే. మనలో దేనత్వం ఉంది. అయితే దేనత్వం సరిపోలా, దేవుని స్టాండర్డ్కి రాలా. ఆయన స్టాండర్డ్కి తగిన దేనత్వం మనలోకి రావటానికి బాధలను దేవుడు అనుమతిస్తాడు. బాధలను అనుమతించి నేను విధేయుడిగా చేసిన తర్వాత అదే దేవుడు 16వ వచనంలో రాసి ఉంటుంది, అదే దేవుడు బాధలలో నుంచి నిన్ను తప్పించి ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను దేవుడు తోడుకొని వెళ్ళును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని దేవుడు తన చిత్తానుసారంగా దేనత్వాన్ని నేర్పటానికి శ్రమల పాఠశాలలో కొడతా ఉంటాడు. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. దేన్ని మనం కించపరచాల్సిన అవసరంలా, ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఈ ప్రపంచంలో మానవాళికి దేనత్వాన్ని నేర్పిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకములో దేవుళ్ళు అని పిలువబడిన చాలామంది ప్రజల చేత కాళ్ళు గడిగించుకొని, గురువులని పిలువబడిన వారు ప్రజల చేత కాళ్ళు గడిగించుకొని, ప్రజల చేత గమనించండి ప్రజల చేత పరిచర్య పొందుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయనే పరిచారకుడిగా మారి గురువైన ఆయన, దేవుడైన ఆయన, గురువైన ఆయన శిష్యుల కాళ్ళు కడిగేంత దేన స్థితికి తను తాను తగ్గించుకున్నాడు. ఆ ప్రభు అన్నారు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపు నేర్పే ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం యేసుక్రీస్తు వారి మందిరం. ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారని ఒక ఆయన్ని ఎవరో అడిగారు, బైబిల్ గొప్పతనాన్ని, బైబిల్ దేవుని గొప్పతనాన్ని గురించి ఆయన మాట్లాడతా ఓ చక్కటి మాట అన్నాడు. వినండి ఒకసారి ఆయన నోటి నుంచి. నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు. అది నా లెక్క. నేను జీసస్ క్రైస్టే దేవుడు అనుకుంటాను. ఆయన చదివిన ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద, నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం. తమ్ముడు వాయిస్ క్లియర్గా లేదు, షార్ప్ కొంచెం పెట్టు, బేస్ పెట్టు, కొంచెం అవుట్పుట్ పెట్టు, వెనకరండి. కొంచెం సౌండ్ పెట్టు, రైట్. చెప్పాను, నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు. అది నా లెక్క. నేను జీసస్ క్రైస్టే దేవుడు అనుకుంటాను. ఆయన చదివిన ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద, నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇది ఎన్నో చూశాను నేను. ఎంతోమంది ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యే వాళ్ళు పతనం అయిపోవడం చూశాను. ఎంతోమంది అనుకువగా ఉన్న వాళ్ళు ఎక్కడో పైకి రావడం చూశాను. ఎక్కడో చెప్పకల్లా మీరు కూడా చాలా మందిని చూస్తుంటారు. బైబిల్ ఇందులో ఇది ఫాలో, ఇది మంచిది అనుకున్నావా చెడ్డది అనుకున్నా, అది క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి చచ్చా అలాంటివన్నీ తప్పండి, వాళ్ళు ఎలాగే చెప్తారు. ఆమేన్. ఎక్కడ మంచి ఉన్నా అది గ్రహి. ఆయన్ని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చక్కటి రాజకీయ నాయకుడు, మంచి వక్త, చక్కటి దైవ ప్రత్యక్షత కలిగిన వారు. దేవుడు వారికి ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వర్ధిల్ల చేయునుగాక. రైట్. సన్న నార అనండి. బ్రైడ్, యేసుక్రీస్తు ప్రక్కన కూర్చోబోయే పెండ్లి కుమార్తెకు ఉండాల్సిన 5 లక్షణాల్లో నంబర్ 1 బ్లేమ్లెస్ బ్రైడ్. రైట్. ఆర్ స్టాండ్స్ ఫర్ రెమెడీ బ్రైడ్. రైట్. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్నర్ హ్యూమిలిటీ. గమనించండి, హ్యూమిలిటీ అనలా, ఏమన్నారు? కొంతమంది ఇట్లా ఉన్నట్టే ఉంటారు, లోపట మాత్రం నాకు మీకు అర్థమైపోయింది కదా. ఇప్పటికే చాలాసేపు చెప్పే దీని గురించి ఇంతటితో ఆపేద్దాం. ఎక్కడి నుంచి దీనత్వం ఉండాలి? లోపట
గుండె లోతుల్లో నుంచి దీనత్వం ఉంటే నమ్ము, నీ దీనత్వమే నిన్ను హెచ్చిస్తుంది, నీ దీనత్వమే నిన్ను ఘనపరుస్తుంది, నీ దీనత్వమే నిన్ను శిఖరాల మీద కూర్చోబెట్టును గాక. 4వది డి స్టాండ్స్ ఫర్ డివోషనల్ ప్రేయర్ లైఫ్. చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం చాలా విలువైన మాట అది. నాతో కలిసి, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములునైన సన్నపు నార బట్టలో ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి ప్రారంభ మాట అనండి. ప్రకాశమానములను నిర్మలములునైనా. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. ప్రకాశమానములను అంటే ఆమె ధరించిన వస్త్రాలు ఎలా ఉన్నాయట? ప్రకాశిస్తూ ఉన్నాయట. వస్త్రము ప్రవర్తన గుర్తు అని చెప్పాం కదా. ఒకని ప్రవర్తన ఎలా ప్రకాశిస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కదా, 80 సంవత్సరాలు దాటిన కురువృద్ధుడు, మన భాషలో ఆ రోజుల్లో 80 దాటం కురువృద్ధుడేం కాదు, ఇప్పటి భాషలో 80 సంవత్సరాలు దాటిన కురువృద్ధుడు సినాయి పర్వతం మీద ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. అది ఏ ప్రార్థన? మనకులాగా ఉపవాసం ఉండేటప్పుడు మజ్జిగ టీ కాదు. అన్నపానాలు లేకుండా 40 రోజులు సినాయి పర్వతం మీద కట్టిక ఉపవాసం చేశాడు. అట్లాగని మోషే చేశాడు, నేను కూడా చేద్దాం. ఎవరు అలాంటి ప్రయత్నాలు చేసి ఉపవాస ప్రార్థన ముగింపు కాస్త ఆదరణ కోటలాగా చేసుకోకండి దయచేసి. ఆ రోజుల్లో దేవుని షకీనా మహిమ విధానం అక్కడ ఉంది. సో దేవుని మహిమ షకీనా విధానం అక్కడ ఉంది కాబట్టి ఈ మాటని ఆ రోజుల్లో ఉన్న షకీనా మహిమ వినండి. ఇలాంటి అతి మాటలొద్దు. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం, చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానంగా మనం అడుగులు వేయదుం గాక. సరే వినండి. 80 సంవత్సరాలు దాటిన కురువృద్ధుడు 80 సంవత్సరాలు దాటిన ఆ వృద్ధాప్యంలో 40 రోజుల పాటు సినాయి పర్వతం మీద ఉపవాసం ఉండి తిరిగి వస్తున్నాడు. నేనంట 40 రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత తిరిగి ఆయన రాకూడదు. ఏం చేయాలి? ఇంకా మోషే రాలేదని చెప్పి ఒక నలుగురు వెళ్ళి, ఒక చెయ్యి ఒక ఆయన, ఇంకొక చెయ్యి ఇంకొక ఆయన, కాళ్ళు ఇంకొక ఆయన. గమనించండి, శవంలాగా పడి ఉంటే ఈ పడిపోయిన శవంలాగా పడిపోయి ఉన్న మోషేను ఒక నలుగురు మోసుకుంటూ రావాలా. ఎవరో ఆయన లేపలా, ఆయనంతటా ఆయనే లేచాడు. ఎవరో ఆయన నడిపించలా, ఆయనంతటా ఆయనే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మోషే పర్వతం దిగి వస్తూ ఉంటే మోషే ముఖం ప్రకాశిస్తూ ఉందట. ఆ ప్రకాశాన్ని చూడలేక, బాబోయ్ ఏంటి సూర్యకిరణాలు ముఖం మీద పడితే ఎట్టుంటుందో సేమ్ అట్లాగుందేంటి, ఈయన ముఖం చూడలేకపోతున్నామని ఒక్కొక్కళ్ళు ముఖం తిప్పుకోవటం ప్రారంభించారట. అరే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఉసూరుమంట రావాలి, కూలిపోయి రావాలి. అసలు ముఖంలో శరీరంలో జవసత్వాలన్నీ ఉడికిపోయిన స్థితిలో రావాలి. కానీ తాను వస్తూ ఉంటే ఆయన వస్త్రాలు, ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉందట. మోషే, ఈ ప్రకాశం దేని ద్వారా నీకు వచ్చింది? ప్రార్థనా జీవితం కలిగిన ప్రతి కుటుంబాలు ప్రకాశిస్తాయి. ఎవరి జీవితంలోనైతే ప్రార్థన ఉంటుందో ప్రార్థన కలిగిన వ్యక్తి ప్రవర్తన ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మా, నీ ప్రవర్తన ప్రకాశించాలన్నా, నా ప్రవర్తన ప్రకాశించాలన్నా, మన ప్రవర్తనను ప్రకాశింపచేసేది, నా వైపు చూడాలి, మన ప్రవర్తనను ప్రకాశింపజేసేది ప్రార్థనా జీవితం తప్ప ఇంకొకటి ఏది కాదు, లేదు. వినారా ఈ మాట? ఇంకొక లోతైన మాట చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. నేను దీని గురించి స్టడీ చేసేటప్పుడు కొన్ని బట్టలు ఉంటాయి, ఒకే క్లాత్. అయ్యా ఏంటి క్లాత్? లెనిన్ క్లాత్. ఒక మాట, బట్టల దుకాణానికి వెళ్తే లెనిన్ క్లాత్ పేరు మీద, లెనిన్ క్లాతే 100 రకాల డిజైన్ ఉంటుందా? ఒకే డిజైన్ ఉంటుందా? వినపల్లా. మనం కొనటానికి వెళ్తే కొన్ని అసలు ఇస్త్రీ చేయక మునిపే, బ్లూ పెట్టక మునిపే ఎంత బ్రైట్నెస్ ఉంటుందో అంత బ్రైట్నెస్ ఉంటుంది.
కదా. కొన్ని అంతకంటే తక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, మరికొన్ని అంతకంటే తక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. ఇదంతా అవిసెనారులో నుంచో వచ్చినాయి, ఇవన్నీ అవిసెనారులో నుంచో వచ్చినాయి. కొన్ని చూడండి వింటున్నారన్న మాటలో, కొన్ని చూడండి బిస్కెట్ కలర్లో ఉంటాయి. ఏమంటారు దాన్ని? ఎల్లోయిష్ కలర్. ఇంకో ఎల్లోయిష్ కాకుండా ఎస్ థ్యాంక్ యూ క్రీమ్ కలర్లో ఉంటాయి. అరే ఎందులో నుంచి వచ్చింది? అవిసెనారులో నుంచి వచ్చింది. కొన్ని ఏమో క్రీమ్ ఉన్నాయి, విన్నారా? కొన్ని ఏమో కొంచెం వైట్ ఉన్నాయి, ఇంకొన్ని ఏమో ఇంకా బాగా వైట్ ఉన్నాయి, ఇంకొన్ని మాత్రం అస్సలు తల మెరిసే మెరుపులాగా ఉన్నాయి. ఎందుకు కొన్ని ఇట్లా మెరిసాయి? నేను దాన్ని గురించి స్టడీ చేసేటప్పుడు నెట్లోకి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా కొన్ని విషయాలు గ్యాదర్ చేసి, కొన్ని బట్టలు ఎందుకు వైట్గా ఉంటాయి, అక్కడ నేను విన్న మాట ఏంటంటే, ఈ అవిసెనార దారానికి బ్రైట్నెస్ రావటానికి కొన్ని కెమికల్స్ కలుపుతారట. కెమికల్స్ ద్వారా వచ్చే బ్రైట్నెస్ జస్ట్ 20%ఏనట. 80% స్వతహాగా కొన్ని చెట్లకు అలాంటి బ్రైట్నెస్ స్వాభావికంగా కొన్నిటికి ఉంటాయట. ఇంకొకసారి చెప్తాను, ఒరిజినల్గా దానికి ఉండే ఆ క్యారెక్టర్ని బట్టే 20% కెమికల్స్ కలపటాన్ని బట్టి, ఒరిజినల్గా దానికి ఉన్న క్యారెక్టర్ని బట్టే ఇది బాగా తెల్లగా వచ్చింది అంటే అది నికాసైన జాతికి చెందింది అని అర్థం అంట. అంటే నేనంట, నువ్వు ఎంత వాక్యం ఉన్నా, ఎంత గొప్ప సంఘానికి వచ్చినా, ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడినా, నీకంటూ స్వతహాగా భక్తిగా బ్రతకాలనే మనస్సు నీకు లేకపోతే నిన్నెవ్వడు మార్చలేడు. మేమిచ్చే ఫీడింగ్ 20%, ఈ బైబిల్ స్టడీ 20%, విశ్వాసుల ప్రార్థన 20%, సేవకుల ప్రార్థన 20%. నీలో స్వాభావికంగా 80% ప్రార్థన ఉండి ఈ 20% యాడ్ అయిందనుకోండి, దగదగదగమని మెరిసే ప్రకాశాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అంటే స్వతహాగా నీకంటూ లేకపోతే అంటే నీ లోపటి నుంచే నేను ఒక నీతి కలిగిన జీవితం జీవించాలి, నీ లోపటి నుంచే ఒక ఖచ్చితమైన భక్తి జీవితం జీవించాలని నీ లోపల స్వాభావికంగా పుట్టే ఆలోచన ఉందే, నేను ఒక శక్తివంతమైన ప్రకాశమానమైన బిడ్డగా నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తుంది. పత్తిని ఎంతమంది చూశారు? పత్తి పంట ఎంతమంది చూశారు? పత్తి తీయటానికి మీలో ఎవరైనా వెళ్ళుంటే చేతులు ఎత్తండి. మీరు వెళ్ళారో లేదో నాకు తెలీదు, నేను వెళ్ళా. చిన్నప్పుడు పత్తి తీయటానికి వెళ్ళా. అయితే అంత కష్టపడలేదు, మరలా లేనిపోయిన అబద్ధపు మాటలు చెప్పను. అంత కష్టపడలా, పొలం పని వీటి కోసం అంత ఎక్కువ కష్టపడింది లేదు. అయితే పత్తి తీయటానికి వెళ్ళాను. గమనించండి, ఈ కాటన్ షర్ట్లన్నీ పత్తిలో నుంచే వస్తాయా? అబ్బా, హైదరాబాద్ వాళ్ళారా ఒకసారి చూడండి, అది పత్తి అంటే కాటన్ షర్ట్లు అన్నీ పత్తిలో నుంచే వస్తాయా? కాటన్ షర్ట్లు వేరే వాటిలోంచి వస్తాయా? పత్తిలో నుంచే వస్తాయి. కాటన్ అంటేనే పత్తి. అయితే మిమ్మల్ని ఒక మాట అడుగుతా, పత్తిలో నుంచి వచ్చిన ఆ కాటన్, ఆ తెల్ల బట్టలు అన్నీ ఒకే వైట్ ఉంటాయా? వేరియేషన్ ఉంటుందా? ఎందుకు వేరియేషన్ ఉంటుందో తెలుసా? కొన్ని పత్తి, ఆ పత్తి దూది లోపట కొన్ని ఏమంటారంటే, మన ఊరు భాషలో చెప్పాలంటే గుడ్డి పత్తి. విన్నారా? దాని లోపట వండలు జుట్టు ఉంటుంది. ఏమంటారమ్మా మీ ఊర్లో మెదక్లో? గుడిపత్తేనా? నేను చెప్పింది కరెక్టేనా? అయితే నాకు తిరిగేలేదేక. గుడ్డిపత్తి ఉంటుంది. ఒకసారి నేను సేవకురాలు చింతల్, అప్పుడు ప్రార్థనకి వెళ్ళి వస్తా అక్కడ కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది, అక్కడ మెరికల్ షాపు, ఆ ప్రక్కన కొబ్బరి బొండాల షాప్ ఉంది. మంచి వేసవి కాలం, బాబు కొబ్బరి బొండం కొట్టాను, బెంగళూరు కొబ్బరికాయ ఈ సైజు ఉంది. మొత్తానికి కొబ్బరికాయ కొట్టాడు, స్ట్రా పెట్టాడు, నాకు ఇచ్చాడు. నా వైపు చూడండి, నేను స్ట్రా నోట్లో పెట్టుకుని అంటున్నా, సొక్క నీరు రాలా.
ఈ ఈ కొబ్బరి బొండాలు ఆయన ఏమైనా నా ముందే కొట్టాడుగా. ఏదో పైన కప్పు పెట్టి నా ముందు కొట్టినట్టు యాక్షన్ చేసింది కాదు కదా, నా ముందే కొట్టాడు. ఈ కొట్టుడి కార్యక్రమం అంతా నా ముందే జరిగింది కదా, ఈయన నన్నేం మోసం చేయలేదు. అయినా ఏంటని నీళ్ళు రావట్లేదని నేనేమనుకున్నానో తెలుసా? వినండి, దమ్ము సరిపోవట్లేదు అనుకుంటా. మంచి వేసవికాలం కదా, అప్పుడు ఆకలి మీద ఉన్నాం. రే తల్లి, ఈ సేవ ఎట్లా కట్టబడిందో ప్రభు సాక్షి. ఆకలినప్పుడు అన్నం తినడానికి లేకపోతే షాపూర్లో అక్కడ ఇక్కడ ఓ 10 రూపాయలు ఉంటే 2 జాంకాయలు కొనుక్కొని హెచ్ఎంటి జంగిల్ ఉందే, నేను సావుకురాలు అక్కడికి వెళ్ళి జాంకాయలు తిని నీళ్లు తాగి మరలా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం విజిటింగ్కి వెళ్ళాం. ఆ హెచ్ఎంటి జంగిల్ మీదుగా వెళ్ళేటప్పుడల్లా నా ప్రభు నాకు గుర్తుకు తెస్తాడు. రే, నా కొరకు మీరు ఇంత కష్టపడ్డారుగా, సావుకురాలు నువ్వు ఇంత కష్టపడ్డారుగా, మీ కష్టాన్ని నేను అన్యాయం చేశానా? నేనంట, మేము పడిన కష్టం కంటే నువ్వు ఎక్కువ ప్రతిఫలం ఇచ్చేవేసయ్యా. మేము పడిన కష్టం కొంచెమే, అంతకంటే ఎక్కువ ప్రతిఫలం ఇచ్చే. సావుకుల జీవితం ఎలా ఉంటుందంటే, తినే వయసులో తినటానికి ఉండదు. తినటానికి అన్నీ ఉన్నప్పుడు ఆ తినే వయసు దాటి అయినా తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇదే మాకు బిర్యానీ, ఇంతకు మించిన బిర్యానీ ఏముంది? ఇంతకు మించి ఏమి లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, మంచి ఆకలి మీద కొబ్బరి పాడు, నా దమ్ము సరిపోవట్లేదేమోనని అంటున్నా సుక్క నీరు రాలా. నేనన్నా, ఏమి సార్ సుక్క నీరు లేదు కదా అంటే, మీరు తాగినట్టున్నారు సార్ అన్నాడు. ఒరే, తాగితే 6 నిమిషాలు ఎట్లా తాగుతాం? అవును, మీరు కొట్టించింది ఇప్పుడే కదా, 6 నిమిషంలో మీరు తాగరే, నీళ్ళు ఉండాలి కదా సార్. లేవయ్యా నేను అన్నారు. అట్లా కావాలంటే నువ్వు అని చూడు అన్నా. ఆయన కూడా నోట్లో పెట్టుకుని ఇంకోస్తా అన్నాడు. రాకపోయేసరికి ఆ కాయ చూపించి నాతో ఏమన్నాడు తెలుసా? ఇది దెయ్యంకాయ సార్. మీకు తెలుసా, కొబ్బరి బొండాల్లో కూడా దెయ్యంకాయ ఉంటుందట. మా వాడు అమలాపురం వాడు చెప్తాడు, తమ్ముడు అవునా కదా అంటారా? ఏం కాయ అంటారు దాన్ని? ఇంకో చోట చెప్పుకోవడానికి నాకు ఉపయోగపడితే తమ్ముడా. ఏంటి? దెయ్యం తట్టు అంటే ఆ కొబ్బరి బొండం దెయ్యం తట్టు చూడమంటుందా? దాని పేరు దెయ్యం తట్టు కాయ అంట. కాయ చూస్తే ఈ సైజులో ఉంది దెయ్యపు కాయ. బిడ్డ, నీ ప్రవర్తన ఒక ప్రకాశమానమైన ప్రవర్తనగా మారాలి అంటే ఆ మంట మొదట నీలో నుంచే ప్రారంభం కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ బట్టకంత ప్రకాశం రావటానికి సింపుల్ ఒకే ఒక్క కారణం. కొన్ని వైట్గా చాలా బ్రైట్గా ఉంటాయి, దాని విత్తనం అలాంటిది, దాని బీడ అలాంటిది. అలాంటి జాతి వృక్షం ఏమంటారు, ద్రాక్షవల్లిని గురించి అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో. నేను థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరా మనిషి? ఎవర్రా మాట చెప్పింది? దేవుడు నేను దీవించకాకరా తల్లి. అది బైబిల్ అంటే అట్లుండాల. నిక్కమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటా. నువ్వు జాతి విహీనపు ద్రాక్షవల్లివి ఎలా నువ్వు అయితివి ఇర్మియా గ్రంథంలో అంటాడు. అంటే నువ్వు నిక్కచ్చిగా బ్రతికే మనస్సు నీకుంటే నీ చుట్టూతా ఎలాంటి పనికిమాలినులున్నా నీ భక్తి ప్రకాశిస్తూనే ఉంటుంది. నిన్ను ప్రకాశింపచేసేది నీ భక్తి.
80% నీ భక్తి నిన్ను నిలవబెడితే 20% ఇంతమంది చేసే ప్రార్థనలో ఇంకొంచెం చేయూతనిచ్చి మరెక్కువ ప్రకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక.